శనివారం మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల పరిధిలో మలపరాజుగూడెంలో ఎండిపోయిన వరి పొలాలను సిపిఎం సీనియర్ నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల పరిధిలో మలపరాజుగూడెంలో ఎండిపోయిన వరి పొలాలను సిపిఎం సీనియర్ నేత ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎకరాకి 30,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి సాగు చేసి పొట్ట దశలో ఉన్న వరి పొలాలను చూసి రైతులు తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు. అదేవిధంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. చివరి ఆయకట్టు వరకు నీరు అందించి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఎంఆర్పి కాల్వ ద్వారా వాటర్ రిలీజ్ పెంచాలని అధికారులకు విన్నవించారు. మాడుగులపల్లి మండల పరిధిలోని కొత్తగూడెం, గురప్పగూడెం, ఇందుగుల, మలపరాజుగూడెం, సీత్యాతండ తదితర గ్రామాలకు D40 ద్వారా నీరందక పంట పొలాలన్నీ ఎండిపోయే దశలో ఉన్నాయని, ఈ రోజు నుంచి 2 విడతల వారీగా నీరు అందించి పొట్ట దశకొచ్చిన పంట పొలాలను ఎండిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ అధికారులను కోరారు. ఇప్పటి వరకు కొంతమేర విస్తీర్ణం ఎండిపోయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే నీటిని విడుదల చేసి రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని చివరి ఆయకట్టు వరకు నీరందించి రైతులను ఆదుకోవాలని కోరారు. పొలాలను చివరి దశలో పెట్టుబడి పెట్టి పశువులను మేపుకోవడానికి తప్ప పెట్టుబడి వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పుల్లెంల శ్రీకర్, ఇందుగుల మాజీ సర్పంచ్ నగరే కృష్ణయ్య, పుట్టా మధు, ఇనుకుల జానయ్య, ఎన్నికల సైదులు, కాటం వెంకన్న, సకినాల అంజయ్య, కాటం భిక్షం, అంజయ్య, సీను, ఎల్లమ్మ, కనకమ్మ, జాలకమ్మ, లక్ష్మణ్, వెంకటమ్మ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా దృష్టికి దాన్ని క్వశ్చన్ కాదు కదా, చెరుకు కట్ట అనుకుని ఓకేనా? రైట్ రైట్ పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వాలి సారు. అక్కడ వచ్చినవన్నీ అక్కడే పై వాళ్ళే మలుపుకుంటారు, కింద దానిక రానివ్వట్లేరు. మాకు కూడా కొంచెం సహకరించండి, కొసదానిక నీళ్ళు వచ్చేట్టు సహకరించండి. కసే మీ దయదాల్చి పొలాలు నోటికాడికి వచ్చినాయి, పొట్టలు ఉన్నాయి, ఎండిపోతున్నాయి, గొర్రెలకు ఇచ్చుకుంటున్నాం. 2 దశలు ఇవ్వండి కొంచెం. D40 కెనాల్ కింద మేము తొలుత అడపలు బాగానే ముందస్తుగా ఇది నవంబరు, డిసెంబర్ వరకు నీళ్లు బాగానే వచ్చినాయి. జనవరిలో కూడా వచ్చినాయి. ఇప్పుడు తీరా కొసకొచ్చేసరికనే మన తిప్పర్తి నకరికల్ రోడ్డు దాటి యువతలకు రాకుండా పోతున్నాయి. ముందున్న రైతులే మొత్తం అక్రమంగా కూడా, సరే వాళ్ళు కూడా రైతులే, రైతులు మాత్రం తీసుకుపోయేది నీళ్ళకే కానీ పైనుంచి నీళ్లు మరిన్ని ఇచ్చి కింది స్థాయి వరకు అందరికీ కొసకున్న రైతులందరికీ నీరు అందించేలాగా కృషి చేయాలని మన డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం. ఇట్లా నిలబడుతుంది ఆడదాన్ని ఈ రోజు వరకు అధికారులు మొయ్య కూడా మొయ్యలేదు దాన్ని కాలువని. ఇందుగుల లేకపోతే మాత్రం చాలా ఆరిపోయేటట్టు పరిస్థితి. D40 డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఆయకట్టు చివరి వరకు నీరు అందించడానికి తీవ్ర ప్రయత్నం చేసిన ఫలితంగా అధికారులు ఇచ్చారు. నీరు వస్తాయి కదా అనే నమ్మకంతో
ఈ గ్రామాల రైతాంగం ముఖ్యంగా ఒక 10 కిలోమీటర్ల పరిధిలోని రైతాంగం ఆ నమ్మకంతో పొలాలు నాటుబెట్టుకున్నారు. చివరికి ఒక్కొక్క ఎకరం మీద 20,000కు పైగా పెట్టుబడి పెట్టి పొలాలు నాటుబెట్టుకున్నారు. కానీ చివరి వరకు పొట్ట దశకు వచ్చిన ఇప్పుడు పొలాలు కానీ నీళ్ళు రాకపోవడంతో అన్నీ ఎండిపోయే పరిస్థితి, చివరికి గొర్రెలకో బర్రెలకో ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందుకనే దీని ద్వారా తీవ్రంగా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనే వెంటనే ప్రభుత్వం అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వరకు నీరు 2 దశలుగా ఇచ్చి 2 వారాలుగా ఇస్తే ఈ పంట మొత్తం రక్షించబడి రైతాంగం నష్టపోకుంటుంటారు. వెంటనే ఈ నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయాం, కానీ ఇప్పటివరకు కూడా చలనం లేదు. ఈ నీళ్ళని ఒక పొదుపుగా డిజైన్ డిశ్చార్జ్ ప్రకారం 300 క్యూసెక్కుల నీరు D40కి వదిలితే చివరి వరకు వెళ్తాయి. తద్వారా ఈ పొలాలు రక్షించబడి ఈ కారు చివరి రైతాంగం నష్టపోకుంటుంటారు. కాబట్టి వెంటనే నీరు 2 దశలుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.